బల్గేరియాకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాంజెలియా పాండెవే గుస్టేరోవా అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ బాబా వంగా అంటే గతంలో ఆమె చెప్పిన పలు జోస్యాలు గుర్తుకొస్తాయి. అగ్రరాజ్యం అమెరికాలో అల్ ఖైదా ఉగ్రవాదులు 9-11 దాడులు, బ్రెగ్జిట్ సహా అనేక అంశాలపై గతంలో బాబా వంగా అంచనాలు నిజమయ్యాయి. దీంతో వంగా చెప్పే జోస్యం ఫలిస్తుందని ఐరోపా సహా ప్రపంచం మొత్తం బలంగా నమ్ముతారు. 12 ఏళ్ల వయసులో కంటి చూపును కోల్పోయిన ఆమెకు అదే తనకు వరమని చెప్పేవారు. నోస్ట్రాడామస్ ఆఫ్ బాల్కన్ లో గుర్తింపు పొందిన ఈ అంద ఆధ్యాత్మికవేత్త మరికొన్ని రోజుల్లో మొదలయ్యే కొత్త ఏడాది 2025కు సంబంధించి ఆమె చెప్పిన జోస్యాలు ప్రస్తుతం మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ అంచనాలు అంతర్జాతీయంగా అశాంతి, విధ్వంసాలకు మూలమయ్యేలా ఉండడం ఆందోళన కలిగిస్తుంది. ఆమె జోస్యం మేరకు వాతావరణంలో అపూర్వమైన మార్పులు సంభవించడం భూమికి మరింత ముప్పుగా మారనున్నాయన్నారు. దీనివల్ల వరదలు, తుఫాన్లు, హరికేన్లు, సునామీలు సహా తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని బాబా వంగా అంచనా వేశారు. జన జీవితానికి శక్తినిచ్చే ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గుతుంది. క్లీన్ ఎనర్జీ పరిష్కారంలో కొత్త శకం మొదలవుతుంది. మెడిసిన్ లో కొత్త ఆవిష్కరణలు కనుగొనబడతాయి. మానవాళి ఎదుర్కొంటున్న చాలా వరకు దీర్ఘకాలిక మొండి వ్యాధులకు 2025లో ఔషధాలు అందుబాటులోకి వస్తాయని, జన్యు చికిత్స, దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స విధానంలో పురోగతి ఉంటుంది. ఇక అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పరిణామాలు జరగనున్నాయి. అంతరిక్షంలో ఇప్పటి వరకు అంతు చిక్కని పలు రహస్యాలు తెలుసుకుంటారు. 2025లో అంతరిక్ష ప్రయోగాలు జోరందుకొని విశ్వం గురించి మరింత లోతైన అవగాహన పెంచుకుంటారు. 2025లో గ్రహాంతర వాసులతో మానవులకు కాంటాక్ట్ ఏర్పడొచ్చు. ఈ పరిణామం బహుశా ప్రపంచ సంక్షోభానికి లేదా వినాశనానికి దారితీస్తుంది అని హెచ్చరించారు. ఫ్లయింగ్ సాసర్లపై నాసా పరిశోధకులు సంబంధించిన అన్ని ఫైల్స్ ను విడుదల చేస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఈ నేపథ్యంలో ఈ జోస్యానికి ప్రాధాన్యత ఏర్పడింది. పశ్చిమ దేశాల్లో యుద్ధం మొదలై పెను విధ్వంసం జరుగుతుంది. సిరియా పతనం ముగిసిన వెంటనే పశ్చిమ, తూర్పు దేశాల మధ్య భారీ యుద్ధం జరగొచ్చు. వసంత కాలంలో మొదలయ్యే యుద్ధం మూడో ప్రపంచ యుద్ధంగా మారొచ్చు. తూర్పులో మొదలయ్యే యుద్ధం పశ్చిమాన్ని నాశనం చేస్తుంది. సిరియా విజేత కాళ్ల మీద పడుతుందని, అయితే ఒకరు కాదు అని అంచనా వేశారు. పాత మిత్రులను పక్కన పెట్టి కొత్త భాగస్వాములతో మైత్రి, ప్రపంచ నాయకత్వంలో మార్పుల వల్ల అంతర్జాతీయ సంబంధాలు ప్రభావితమవుతాయి. అలాగే 2025 చివరి నాటికి టెలిపతి అందుబాటులో వస్తుందని, నేరుగా మెదడు నుంచి మెదడు మధ్య సంభాషణ జరుగుతుందన్నారు. ఈ ఆవిష్కరణ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని బాబా వంగా పేర్కొన్నారు. టెలిపతితో పాటు నానో టెక్నాలజీలో పురోగతి సాధిస్తారని తెలిపారు. అయితే టెక్నాలజీని దుర్వినియోగం చేస్తే దుష్పరిణామాలు తప్పవని హెచ్చరించారు. రోజువారీ జీవితంలో కృత్రిమ మేధ బాగవుతుంది. ఆరోగ్య సంరక్షణ, విద్య, పరిపాలన రంగాల్లో ఏఐ వినియోగం పెరుగుతుంది అని చెప్పారు. మరో 10 రోజుల్లో 2025వ సంవత్సరం రాబోతుంది. గత 4 ఏళ్లుగా జరుగుతున్న పరిణామాలతో ప్రపంచం మొత్తం అనేక విపత్తులను, ఉపద్రవాలను ఎదుర్కొని అలసిపోయింది. అయితే కనీసం రాబోయే సంవత్సరమైనా అన్ని సరిగ్గా ఉండబోతున్నాయా అంటే నో అని అంటుంది భవిష్యవాణి. దానికి ఓ కారణం ఉంది. గతంలో ఎప్పుడో 100 ఏళ్ల క్రితం ఓ లేడీ కాలజ్ఞాని బాబా వంగా చెప్పిన విషయాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. వాటి గురించి అంతా చర్చించుకుంటున్నారు. అయితే ఇన్నాళ్ల కన్నా రాబోయే సంవత్సరమే మరింత భయానకంగా గడవబోతుందని బాబా వంగా సూచిస్తున్నారు. నిజానికి ఆమె చెప్పినవన్నీ నిజమవుతాయని కాదు, నిజం కావాలని కూడా కోరుకోవడం లేదు. కానీ ఆమె రేపు జరగబోయే కొన్ని ఘటనల పేర్లు గతంలో జరిగిన ఘటనలతో సరిపోలుతున్నాయి. అందుకే వాటి పట్ల కాస్త భయం పెరగడంతో పాటు ఆసక్తికరంగా మారాయి. మీకు తెలుసా, ఆ కళ్ళు లేని కబోది ముసలావిడ బాబా వంగా అంచనాల ప్రకారం త్వరలోనే మనం ఇతర గ్రహాలలో జీవించే గ్రహాంతర వాసులను కలుసుకోబోతున్నాం. ఆ కలయిక ఫలితం ఎలాగైనా ఉండొచ్చని ఆమె భయపెట్టిన తీరు వెన్నుముక్క వణికిపోయేలా ఉంది. గతంలో మన భూమికి దగ్గరగా ఒమువామువా అనే గ్రహ శకలం వస్తుందని కూడా బాబా వంగా చెప్పిందంటున్నారు. నిజంగానే 2017లో మన భూమిని సిగరెట్ ఆకారంలో ఉండే ఓ గుర్తు తెలియని వస్తువు ప్రదక్షిణలు చేస్తుంది. అపారమైన వేగంతో అనూహ్యంగా భ్రమిస్తూ సూర్యుడి వైపు దూసుకుపోయింది. అది వచ్చి వెళ్లిన తర్వాత కానీ అలాంటిది ఒకటి వచ్చిందని మన పరిశోధకులు కనుగొనలేకపోయారు. అయితే బాబా వంగా దాని గురించి ప్రస్తావించడం ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. ఇంతకీ ఆమె
ఏం చెప్పిందంటే, సదరు ఒమువామువా అనే గ్రహ శకలం భూమి వైపు జీవం కోసం వస్తుంది. అందులో నుంచి ప్రపంచం నగరాలపై బాంబుల వర్షం కురుస్తుంది. ఇలా చెప్పుకొచ్చింది ఓల్డ్ లేడీ బల్గేరియన్ బ్లైండ్ బాబా వంగ. అందురాలైన ఆమె తన అతీంద్రియ శక్తులతో అంచనా వేసి చెప్పిన చాలా విషయాలు అచ్చంగా జరిగాయి. రెండో ప్రపంచ యుద్ధం నుంచి 2004 సునామీ దాకా, అమెరికా ట్విన్ టవర్స్ కూల్చివేత నుంచి 2018 నాటికి చైనా సూపర్ పవర్ అవుతుందనే అంచనా దాకా ఆమె చెప్పిన జోస్యాలు దాదాపు 70% నిజమయ్యాయి. ఒమిక్రాన్ గుబులుతో 2022లోకి అడుగు పెట్టబోతున్న మానవాళికి కొత్త ఏడాదిలో మరిన్ని భయానక అనుభవాలు తప్పవని ఆమె చెప్పారు. భూమి మీద చాలా మంది ప్రజలు సరైన తాగునీరు కోసం కష్టపడతారు. మరీ ముఖ్యంగా గ్రహాంతర వాసుల గురించి ఆమె వివరించారు. 2025లోని గ్రహాంతర వాసులు భూమిపై దండయాత్ర చేస్తారు. ఒమువావువా అనే గ్రహ శకలం భూమిపై జీవం కోసం వస్తుంది. అందులోని గ్రహాంతర వాసులు మన నగరాలపై బాంబులతో దాడి చేసి మానవులను ఖైదులుగా పట్టుకోవచ్చు. అంగారకునిపై మానవుల కాలనీ ఏర్పడుతుంది. మార్స్ గ్రహం అణ్వాయుధ దేశంగా పెరిగి 2170 తర్వాత భూమి నుంచి స్వాతంత్రం పొందడానికి ప్రయత్నిస్తుంది. ప్రజలు టీవీలు, కంప్యూటర్, మొబైల్ స్క్రీన్ల ముందు మరింత ఎక్కువ సమయం గడుపుతారు. చాలా మంది వాస్తవ దృశ్యాలకు వర్చువల్ రియాలిటీకి మధ్య గందరగోళానికి గురవుతారు. అంటే ఇక్కడ మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ సహా పలు కంపెనీలు మొదలుపెట్టిన మెటావర్స్ ని కూడా వదలకుండా ప్రస్తావించింది. ఇక మన దేశం గురించి కూడా చెప్పిందనుకున్నాం కదా. అదేంటంటే, మన దేశంపై అపారమైన మిడతల దాడి జరగబోతుందట. అంటే ప్రతి ఏటా పాకిస్తాన్ మీదుగా మన దేశానికి ఈ దాడి జరుగుతూనే ఉంది. భారతదేశంలో పంటలపై దాడి చేయడంతో దేశవ్యాప్తంగా కరువును కలిగిస్తుంది. అంతేకాదు, మన పొరుగు దేశమైన చైనా భూ ప్రపంచంపై ఆధిత్యం సాధిస్తుంది. ఇన్నాళ్లు తాను అనుకున్న విస్తరణ వాదంతో ప్రపంచాన్ని ఏలడానికి సిద్ధమవుతుంది. మానవత్వం మరచి ప్రవర్తించే ఈ డ్రాగన్ కు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా 3 పెద్ద శక్తులు ఏకమవుతాయి. ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న వాతావరణ వైపరీత్యాలు ఏర్పడతాయి. ఈ మార్పుల కారణంగా మానవ జాతి తీవ్ర కరువు బారిన పడుతోంది. ప్రజలు బీటిల్స్, ఆకులు, మట్టిని తిని చనిపోతారు. మంచు కొండల్లోని హిమానీ నదాల్లో ప్రాణాంతక వైరస్ ను శాస్త్రవేత్తలు కనుగొంటారు. ఇది వేగంగా వ్యాపించి భారీగా మానవుల, జంతువుల మరణాలకు కారణమవుతుంది అని బాబా వంగ అంచనా వేశారు. ఇవన్నీ వింటుంటే గుండె గుబేలుమంటుంది కదూ. ఓ కళ్ళు లేని కబోది వృద్ధురాలు, బయటి బల్గేరియా తప్ప మరో ప్రాంతం తెలియని మహిళ ఇన్ని విషయాలను ఎలా చెప్పగలిగింది? అదే ఇప్పుడు కొత్త సంవత్సరంలోకి ఎంట్రీ అవుతుంటే ఒక్కసారిగా ప్రపంచ మీడియా దృష్టి ఈవిడపై పడింది.